గాయస్, ఫోర్త్ T20లో ఇండియా 15 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ పైన గెలిచి సిరీస్ గెలిచింది. ఎప్పటిలానే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 181 రన్స్ చేసింది. స్టార్టింగ్ లో 12 రన్స్ కి 3 వికెట్స్, 12 రన్స్ దగ్గరనే 3 వికెట్లు టప్ప 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 పడ్డప్పుడు అభిషేక్ శర్మ అండ్ రింకు సింగ్ ప్లేడ్ వెరీ వెల్. వాళ్ళిద్దరి నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత మళ్ళీ వికెట్లు పడడం స్టార్ట్ అయింది. రింకు సింగ్ అండ్ అభిషేక్ శర్మ బ్యాక్ టు బ్యాక్ అవి కూడా త్వరగా వికెట్లు పడిపోయాక హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబే ఇద్దరు కూడా 90+ పార్ట్నర్షిప్ చేసి ఇద్దరు కూడా హాఫ్ సెంచరీస్ కంప్లీట్ చేసుకుని 53 రన్స్ చేసి ఇండియాని ఆపదలో ఉన్న టీమ్ ని 181 వరకు చేర్చగలిగారు. వాళ్ళ సైడ్ బౌలింగ్ లో అందరూ ఎక్స్పెన్సివ్ గానే ప్రూవ్ అయ్యారు. ఎంతో వికెట్స్ వచ్చినాయి స్టార్ట్ అయ్యారు, తర్వాత ఎక్స్పెన్సివ్ గానే ప్రూవ్ అయ్యారు. తర్వాత బ్యాటింగ్ చేసిన దగ్గర డకెట్ అండ్ హ్యారీ బ్రూక్ ఇద్దరు మంచి ఇన్నింగ్స్ ఆడినా కానీ మిగతా వాళ్ళంతా ఫ్లాప్ అవడం వల్ల వాళ్ళు 166కే వాళ్ళ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. ఇండియా తరపు నుంచి హర్షిత్ రాణా, రవి బిష్ణు అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళు ముగ్గురు కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్స్ తీసుకుంటే హర్షిత్ రాణా అండ్ రవి బిష్ణు 3 వికెట్స్ తీసుకున్నారు. సో ఓవరాల్ గా ఒక మంచి టీం ఎఫెక్ట్. కానీ సూర్యకుమార్ యాదవ్ ఆడిన అన్ని మ్యాచెస్ లో ఫ్లాప్ అవడం అండ్ మన సంజు శాంసన్ కూడా ఈ సిరీస్ లో అసలు ఏమాత్రం ఎఫెక్టివ్ గా కనిపించకపోవడం ఇది ఒక మైనస్ పాయింట్ గా కనిపిస్తుంది. సో లెట్స్ సీ లాస్ట్ T20లో ఎవరేం చేస్తారో, ఎవరు ఎట్లా బ్యాకప్ అవుతారో, లేదంటే మళ్ళీ ఇదే ఫామ్ ని కొనసాగిస్తారో మనం చూసుకుందాం. థ్యాంక్ యూ.